మనం ఇంతకుముందు ఆల్రెడీ భూమి సహజ ఆవరణం అనేటువంటి పాఠ్యాంశంలో ద నేచురల్ రీలమ్స్ ఆఫ్ ది ఎర్త్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ అబౌట్ లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, నెక్స్ట్ అట్మాస్ఫియర్. ఈరోజు మనం వాతావరణం అనేటువంటి అంశం గురించి నేర్చుకున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి కొన్నిటి గురించి ఆవరణాల గురించి నేర్చుకున్నాం. అది శిలావరణం కావచ్చు, లిథోస్ఫియర్, జలావరణం కావచ్చు, హైడ్రోస్ఫియర్. అలాగే ఈరోజు మనం అట్మాస్ఫియర్, వాతావరణం అనేటువంటి మరొక అంశం గురించి, భూమి యొక్క సహజ ఆవరణం గురించి, దట్ ఈస్ ద నేచురల్ రీలమ్, దాని గురించి మనం నేర్చుకుందాం. వాతావరణం, ఫస్ట్ వాతావరణం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ మనం ఇంత ముందే చెప్పుకున్నాం. మనం ఈ లెసన్ స్టార్ట్ కాగానే అంటే వాయువుల యొక్క పొరని వాతావరణం అంటాం. భూమి ఉపరితలం ఒకసారి గ్లోబ్ కనుక చూసినట్లయితే గుండ్రంగా ఉంటుంది కదా భూమి. ఊహించుకోండి, భూమి చుట్టూ కూడా అనేక వాయువులు ఆవరించి ఉంటాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, చాలా సింపుల్ అన్నమాట. మనం భూమి అనేది మనం చూడగానే ఫ్లాట్ గా సమతలంగా ఉంది అనేటువంటి భావన కాకుండా భూమి మనం ఊహించుకోవాలి. ఎప్పటికప్పుడు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోవాలి. మనం ఏ పాఠ్యాంశం చెప్పినా ఒక కాన్సెప్ట్ గురించి చెప్పగానే దాన్ని మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాయువుల పొరని మనం వాతావరణం, లేయర్ ఆఫ్ ది గ్యాసెస్ సరౌండింగ్ ద ఎర్త్. అంటే ఈ వాతావరణం అనేది అలా ఉంటుంది అనేది మనకు తెలుసు. అయితే మనం 8వ తరగతిలో నేర్చుకున్నటువంటి మరొక అంశం కనుక చూసినట్లయితే ఎనర్జీ ఫ్రమ్ ద సన్, దాంట్లో మనం సూర్యకిరణాలు ఏ రకంగా ప్రసరిస్తాయి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. మరి సూర్యకిరణాలు, ద సన్స్ రేస్ ఫాలన్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, ఈ సూర్యకిరణాలు భూమి ఉపరితలం మీద పడ్డప్పుడు, భూమి ఉపరితలం మీద పడటం జరుగుతుంది. మరి మధ్యలో వాతావరణం అనేటువంటి ఒక అంశం ఉంటుంది. మరి ఆ వాతావరణం అనేది సూర్యకిరణాల వల్ల ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ గా వేడి కాదు, వాతావరణం వేడెక్కదు. వాతావరణం దేని ద్వారా వేడెక్కుతుంది? భూమి గ్రహించినటువంటి సూర్యరశ్మి ఏదైతే ఉందో ఆ సూర్యపుటం అంటే ఇన్సోలేషన్, ఆ సూర్యపుటం ఏదైతే ఉందో అది తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుంది, వాతావరణంలోకి పరావర్తనం చేస్తుంది అన్నమాట ఆ వేడిని. అప్పుడు వాతావరణం అనేది వేడెక్కుతుంది. డైరెక్ట్ గా సూర్యకిరణాల వల్ల వాతావరణం అనేది వేడెక్కదు. భూమి గ్రహించినటువంటి ఆ సూర్యశక్తి ఏదైతే ఉందో అది తిరిగి పరావర్తనం చెందించినప్పుడు మాత్రమే వాతావరణం వేడెక్కుతుంది అనేది మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమి ఉపరితలం మీద పడేటప్పుడు రకరకాల కిరణాలు భూమి ఉపరితలం మీద పడతాయి. అప్పుడు మనకి హాని చేసేటువంటి కొన్ని కిరణాలు భూమి మీద పడతాయి అన్నమాట. అలాంటి హానికరమైనటువంటి కిరణాలు భూమిని చేరకుండానే మధ్యలోనే వాతావరణం ప్రొటెక్ట్ చేస్తుంది. హార్మ్ఫుల్ రేస్ ప్రొటెక్టెడ్ బై ద అట్మాస్ఫియర్. అంటే ఇక్కడ సూర్యకిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉంటాయో భూమికి సూర్యుడికి మధ్యలో వాతావరణం అనేటువంటి ఒక పొర. ఇప్పుడు ఇది ఉపరితలం కదా, ఎర్త్ సర్ఫేస్ కదా, ఈ ఉపరితలం నుంచి 1000 కిలోమీటర్ల వరకు వాతావరణం ఉంటుంది. అంటే ఈ 1000 కిలోమీటర్ల మందం ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణం అనేటువంటి ఈ లేయర్, ఈ పొర అనేది మనని ప్రొటెక్ట్ చేస్తుంది, రక్షిస్తుంది. దేని ద్వారా? సూర్యుడి నుంచి వెలువడేటువంటి హానికరమైనటువంటి కిరణాల నుండి. వాట్ ఆర్ ద హార్మ్ఫుల్ రేసెస్? ఏంటవి ఆ హార్మ్ఫుల్ రేసెస్? ఏంటి? ఎక్స్రేస్, రేడియో వేవ్స్, అల్ట్రా వైలెట్ రేస్. ఇవన్నీ కూడా మనకి హానికరమైనటువంటి కిరణాలుగా మనం భావించాలి. ఈ ఎక్స్రేస్ కావచ్చు, అల్ట్రా వైలెట్ యువి రేస్ అంటాం, అల్ట్రా వైలెట్ రేస్ కానివ్వండి, రేడియో వేవ్స్, రేడియో తరంగాలు కానివ్వండి, ఇవన్నీ సూర్యుడి నుంచి విడుదలవుతాయి. మరి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు డైరెక్ట్గా భూమి మీదకి వెళ్తాయి. అప్పుడు హానికరమైనటువంటి వాటిని మొత్తాన్ని కూడా ఆపేస్తుంది. అది ఎవరు ఆపుతున్నారు? వాతావరణం. అక్కడ కూడా ఒక పొర ఉంటుంది, దాన్నే ఓజోన్ పొర అని పిలుస్తాం. మనకి కంటిన్యూషన్లో వస్తుంది.
ఇలా సూర్యుడి నుంచి వచ్చేటువంటి హానికరమైనటువంటి కిరణాల నుండి ఎవరు రక్షిస్తున్నారు? హూ ఆర్ ప్రొటెక్టింగ్ ద ఫ్రమ్ ది రిలీజింగ్ హార్మ్ఫుల్ రేస్? అట్మాస్ఫియర్. అంటే ఈ వాతావరణం అనేది మనని రక్షిస్తుంది. వాతావరణం అనేది సూర్యుడి నుంచి వెలువడేటువంటి హానికరమైన, ఇది ఒక అంశం. మరొకటి, ఈ సూర్యకిరణాలు ఈ వాతావరణంలో ఉండేటువంటి అనేక మొక్కలు ఏం చేస్తాయి? ఈ వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది, CO2ని గ్రహిస్తాయి. మొక్కలు ఏం చేస్తాయి? సాధారణంగా జీవరాశులన్నీ కూడా ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ రిసీవ్స్ ఆక్సిజన్ అండ్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్. మరి రిలీజ్ అయ్యారు అప్పుడు మొక్కలు ఏం చేస్తాయి? మొక్కలేమో కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. అంటే ఇక్కడ మొక్కలు మనకి ఏ రకంగా ప్రొటెక్షన్ ఇస్తాయంటే, మనకి ఆ మొక్కలు అనేవి సూర్యరశ్మి ద్వారా ఈ కింద ఉండేటువంటి మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను జరిపి మనకు కావాల్సినటువంటి వివిధ రకాల పోషకాలను అందిస్తుంది. ఈ మొక్కలు అనేవి కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాయి వాతావరణంలో ఉండేటువంటి ఈ ప్రక్రియ వల్ల, కిరణజన్య సంయోగ క్రియ. ఏంటా ఫోటోసింథసిస్ అనేటువంటి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? మొక్కలు సూర్యరశ్మిని, నేల ద్వారా నీటిని గ్రహించి మనకి ఆ కిరణజన్య సంయోగ క్రియ జరిగిన తర్వాత మనకి ఆహార పదార్థాలని ఉత్పత్తి చేస్తాయి. అంటే చెట్ల నుండి మనకి ఏం లభిస్తాయి? వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ట్రీస్ వాట్? పండ్లు, పూలు, కాయలు, ఇవన్నీ. వీటి నుంచి మనకి ఏం లభిస్తాయి? మనకి మాంసకృతులు లభిస్తాయి, పిండి పదార్థాలు లభిస్తాయి, చక్కెరలు లభిస్తాయి, ఇంకా ఇతర ఖనిజ లవణాలు లభిస్తాయి. అంటే మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నింటినీ కూడా మన మొక్కల నుంచి పొందడం జరుగుతుంది. వీఆర్ గెటింగ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద ట్రీస్. అంతే కదా? మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్, కొంతమంది నాన్ వెజిటేరియన్. మరి వెజిటేరియన్లో మనకు కావాల్సినటువంటి పోషకాలు, మాంసకృతులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కాయలు కానీ, ఈ పండ్లు కానీ, పూలు కానీ, వీటి నుంచి మనకి మాంసకృతులు అనేవి ఆ పోషకాన్ని అందిస్తాయి అన్నమాట. ఇలా వాతావరణంలో ఉండేటువంటి వాతావరణ ప్రభావం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ వాతావరణం మనని చాలా రక్షణ కవచంలా ఉంటుంది మన జీవరాశులన్నింటికి. మొక్కలు కూడా జీవరాశులే, ఎందుకంటే పెరిగేటువంటి ఏదైనా కానీ దాన్ని జీవరాశిగా మనం పిలవడం జరుగుతుంది. ఇలా మనకి వాతావరణం ఈ రకంగా ఒకటి హానికరమైనటువంటి కిరణాల నుండి, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ నుంచి మనం పొందేటువంటి, మొక్కల నుంచి పొందేటువంటి, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ మనకు మంచిదా? కాదు, మనకి హానికరం. ఈ హానికరమైనటువంటి వాయువు ఎవరు తీసుకుంటున్నారు? మొక్కలు తీసుకుని, మొక్కలు మనకి కావాల్సినటువంటి పోషకాలను అందిస్తుంది. ఇది ఒక అంశం. ఇలా వీటి ద్వారా అసలు వాతావరణం అనేది వాయువుల సముద్రం అంటున్నాం మనం. చూడండి, ఒక నాసా అనేటువంటి ఒక సంస్థ, అమెరికా స్పేస్ సెంటర్, అమెరికా అంతరిక్ష సంస్థ ఏం చెప్తుందంటే, నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ ఇప్పుడు మన భారతదేశంలో ఇస్రో అనేటువంటి అంతరిక్ష సంస్థ ఉంది కదా. ఈ అంతరిక్ష సంస్థ మనకి వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఎలాగైతే చెప్తుందో, అంటే అంతరిక్షంలోకి వెళ్ళి శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి మనకి ఎలా ఉంది మన పరిస్థితి అని చెప్తుందో, అలాగే నాసా అనేటువంటి సంస్థ కూడా ఈ భూమి ఎలా ఉంది, గుండ్రంగా ఉంది, అసలు వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ ద్వారా చెప్పడం జరిగింది. ఏంటి ఆ ఉదాహరణ? బాస్కెట్ బాల్ ఎప్పుడైనా చూసిరా? చూడలేదు, ఓకే. సైకిల్ ట్యూబ్ చూసిరా? టైర్ అండ్ ట్యూబ్. లోపల సైకిల్ ట్యూబ్ ఏదైతే ఉందో అది భూమి అనుకోండి, మొత్తం ఇక గ్యాప్ ఉండదు. దానిపైన టైర్ పొర ఉంది కదా,
ఆ పొర ఏమో వాతావరణం. అలాగే వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ చూసినప్పుడు పైన ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ పొరని తీసివేస్తే లోపల ఉన్నటువంటిది భూమి అన్నమాట, పైన ఉన్నటువంటిది వాతావరణం, ఆ పొర పై పొర. అలాగే మనకు పుస్తకంలో అంతరిక్షం నుంచి తీసినటువంటి ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ చిత్రాన్ని చూస్తే ఒక బ్లూ కలర్ లో ఒక లేయర్, ఒక దుప్పటి లాగా కప్పి ఉంటుంది అన్నమాట, ఒక లేయర్ లాగా కప్పి ఉంటుంది. అలా భూమి చుట్టూ కూడా ఈ వాతావరణం అనేది ఉంటుంది. మనం ఈ వాతావరణంలో తేలియాడుతూ ఈదుతూ ఉంటున్నామని భావన. ఇలా వాతావరణంలో అయితే మరి ప్రధానంగా ఈ వాతావరణంలో మనకి రకరకాల వాయువులు ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ దేర్ ఇన్ ద అట్మాస్ఫియర్. వాట్ ఆర్ ద గ్యాసెస్? అవి ఏంటి అనేది మనం చూస్తే ఆక్సిజన్ కానివ్వండి, ప్రాణవాయువు కానివ్వండి, కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు కానివ్వండి, అలాగే నత్రజని కానివ్వండి, ఇంకా ఇతర వాయువులు ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, బోరాన్, హైడ్రోజన్, ఇవన్నీ కూడా రకరకాల వాయువులు అనేవి వాతావరణంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతమంది ఉంటుందని చెప్పిన, వాట్ ఇస్ ద థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్? 1000 కిలోమీటర్స్ వరకు ఎర్త్ సర్ఫేస్ నుండి అప్ టు 1000 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంటుంది ఈ వాతావరణంలో. అయితే కేవలం ఈ వాయువులే కాకుండా ఇంకా ఇతర సూక్ష్మమైనటువంటి ధూళి కణాలు కూడా ఉంటాయి. వాటికంటే ముందు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాతావరణంలో వీటి యొక్క ఘనపరిమాణం ఎంత? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది నైట్రోజన్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది ఆక్సిజన్, వీటి యొక్క ఘనపరిమాణం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మొత్తం వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. మనం పీల్చేటువంటి గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, దాంట్లో 21% మాత్రమే మనకి ఉంటుంది ఆక్సిజన్ అనేది. ఇక కార్బన్ డైఆక్సైడ్ కేవలం 0.03%, వెరీ లో వాల్యూమ్, లో అమౌంట్ ఆఫ్ ది గ్యాస్. అంత తక్కువ మోతాదులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది మనని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అంటే చాలా ప్రమాదకరమైనటువంటి వాయువు. ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మనం ఉపయోగించేటువంటి వాహనాల ద్వారా రిలీజ్ అయ్యేటువంటి, మనం ఉపయోగించేటువంటి ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, ఏసీ కూలర్స్ కానీ, ఏసీలు పర్టికులర్గా వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి సిఎఫ్సి, క్లోరోఫ్లోరోకార్బన్స్ కానివ్వండి, రకరకాల వాయువులు అనేవి ఉన్నాయి. అవి వెరీ లో క్వాంటిటీ ఆఫ్ గ్యాసెస్ అయినా కానీ మనం ఎంతగానో ప్రభావితం. మనకు ఉన్నటువంటి 21% ఈ ఆక్సిజన్లో చూడండి, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే మనకు వెంటిలేషన్ పెడతారు, ఆక్సిజన్ పెట్టడం జరుగుతుంది. మరి ఎందుకు? అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎంత? ఓన్లీ 0.03. అయినా కానీ మన మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది చూడండి. అయినా మనకి ఆక్సిజన్ దొరక ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది. రీసెంట్గా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చూస్తున్నాం మనం, ఎంతో మంది అసలు బాధించడం జరిగింది. సరే, ఎనీహా ఇవే కాకుండా కార్బన్ డైఆక్సైడ్తో పాటు మరొక ముఖ్యమైనటువంటి వాయువు నీటి ఆవిరి. ఈ వాతావరణంలో చూడండి, భూమి ఉపరితలం మీద తడి ఏదైతే ఉందో, ఇప్పుడు రాత్రి వర్షం పడితే తేమగా ఉందిగా, మొత్తం వెట్నెస్, ఆల్ ద ఎర్త్ సర్ఫేస్ కవర్డ్ విత్ వెట్. ఆ తడి ఎలాగైతే ఉందో అదేమవుతుంది, కొద్దిసేపటి తర్వాత సూర్యకిరణాలు పడడం ఆవిరి వాతావరణంలో కలుస్తుంది. అంటే ఆ ఆవిరి నీటి ఆవిరి అని పిలుస్తుంది, వేపర్ అని పిలుస్తాం కదా మనం. ఆ నీటి ఆవిరి కూడా 0.04% ఉంటుంది. వీటితో పాటు మనకు కనిపించినటువంటి మైక్రో లెవెల్లో సూక్ష్మమైనటువంటి ధూళి కణాలు కూడా ఉంటాయి. వీటినే పర్టికులేట్స్ అంటాం, ఈ గ్యాస్ పర్టికులేట్స్ అంటాం. వీటి ఏమంటాం? గ్యాస్ పర్టికల్స్. ఈ గ్యాస్ పర్టికులర్స్ మనకు కనిపించవి. ఈ దుమ్ము ధూళి అనేది ఒక్కొక్కసారి మనం కళ్ళలో దుమ్ము పడటం మనం గమనిస్తూ ఉంటాం. మనకి ఏదైనా గాలి బాగా వచ్చినప్పుడు వాతావరణంలో అలాంటివి చాలా ఉంటాయి, వెరీ స్మాల్ పార్టికల్స్. వాటిని మాలిక్యులేస్ అని కూడా పిలవడం జరుగుతుంది. వాటిని పరమాణువులు అంటాం. ఇంకా చిన్నవి కణాలు. ఈ పర్టికల్స్ ఏమో కణాలు, వాటి తర్వాత పరమాణువులు. ఇట్లా ఇప్పుడు ఒక చార్పీస్ ఉంది అనుకోండి, ఈ చార్పీస్ని ఇట్లా ఉన్నటువంటి దాన్ని ఇంకా చేస్తే అవి పరమాణువులుగా మారిపోతుంది.
ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి చేస్తే. ఇట్లా అంటే వాతావరణంలో ఇలాంటివి ఉంటాయి. అయితే ఈ పరమాణువులు లేదా అణువులు, కణాలు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో, వాతావరణంలో గ్యాస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మన జీవనానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. దీస్ గ్యాస్ particles supporting to our life. Without these we can't live on the earth. For example, in the morning and in the evening we are looking at the sun. It look like a bright red color, orange color. అవునా కదా? బికాస్ ఆఫ్ దట్ ఆ బ్రైట్నెస్, ఆ కలర్ ఎలా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ గ్యాస్ పార్టికల్స్. ఈ వాయు కణాల వల్ల, ఈ సూక్ష్మమైనటువంటి కణాల వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు భూమి మీద మనం జీవిస్తున్నాం కదా, మన జీవనానికి ఆటంకం కలిగించేటువంటి కణాలు కూడా అవే. మనం బ్రీతింగ్ చేయడానికి కష్టంగా క్రియేట్ చేయడానికి కూడా ఆ కణాలే కారణం. మనం శ్వాసించడానికి, మనకి శ్వాస తీసుకోకుండా ఆపుతాయి. మనకు ఒకసారి మనం శ్వాస తీసుకోలేము, వీ కాంట్ బ్రీత్ పర్టికులర్ టైం సమ్ టైమ్స్. అప్పుడు దానికి కారణం ఎవరంటే ఆ కణాలు. ఈ వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి కణాలు మనకి ఎంతగానో ప్రభావితం చూపిస్తాయి. మననే కాదు, ఇప్పుడు చెట్లు కూడా ఊపిరి పీల్చుకోకుండా చేస్తాయి. ఇప్పుడు ఆకుల మీద ఆ కణాలు పడి వాటిలో కూడా బ్రీతింగ్ చేయకుండా చేస్తాయి. ఎందుకంటే అవి CO2 తీసుకుని O2 రిలీజ్ చేస్తాయి కదా. ఆ సందర్భంలో ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియ జరగకుండా అడ్డుపడతాయి. ఈ వాతావరణం మనకి ఎంతగానో తోడ్పడుతుంది. ఉదాహరణకి వాతావరణం లేకపోతే, వితౌట్ అట్మాస్ఫియర్ we can't see different kinds of lights, different kinds of foods. We can't listen music sounds. Birds are not flying in the sky. And also flag hosting, we can't do flag hostings. జెండాలు ఎగరటం కానీ, పక్షులు ఎగరటం కానివ్వండి. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళగానే మనకి స్మెల్ వస్తుంది, ఫ్రాగ్మెంట్స్ అంటే సువాసనలు వస్తుంటాయి. అవి సువాసనలు కావచ్చు, దుర్వాసనలు కావచ్చు, వాటెవర్ ఇష్యూస్. ఆ స్మెల్ మనం తీసుకుంటానికి కారణం కూడా వాతావరణమే. వాతావరణం మనకి ఎంతగానో తోడ్పడుతుంది. ఇలాంటి వాతావరణం గురించి మనం డిస్కస్ చేద్దాం. వాతావరణం యొక్క నిర్మాణం లేదా వాతావరణం యొక్క విస్తరణ, స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. చూద్దాం వాతావరణ విస్తరణ అనేది ఎలా ఉంటుందో. వాతావరణ విషయానికి వచ్చినట్లయితే, వాతావరణంలో వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలని ఆధారంగా చేసుకొని వాతావరణాన్ని 2 పొరలుగా విభజించాం. అంటే in this atmosphere there are so many materials are there. According to, based on that material, atmosphere was divided into 2 layers. One is homosphere, second one is heterosphere. అవి హోమోస్ఫియర్ అంటే సమరూప ఆవరణం, హెటరోస్ఫియర్ అంటే బహురూప ఆవరణం అంటాం. వాట్ ఈస్ ద హోమోస్ఫియర్, వాట్ ఈస్ ద హెటరోస్ఫియర్, యూ కెన్ డిస్కస్. చూద్దాం. అందరు రాసుకోవాలి. ఇంగ్లీష్ రాదా? యు కాంట్ రైట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, హోమోస్ఫియర్ అంటే ఇక్కడ సమరూప ఆవరణం. ఎందుకు దీన్ని సమరూప ఆవరణం అంటున్నాయంటే, ఇది ఎంత ఎత్తు వరకు, ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎర్త్ సర్ఫేస్ ని మనం క్రైటీరియాగా తీసుకుంటాం. భూ ఉపరితలం నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది అనే దాన్ని బట్టి దాదాపు ఈ సమరూప ఆవరణం ఉపరితలం నుంచి 90 కిలోమీటర్ల ఎత్తు వరకు, 90 కిలోమీటర్లకు పైన అంటే
atmosphere ఇక్కడ homosphere up to 90 kilometers. It extends up to 90 kilometers. The above 90 kilometers, that is known as heterosphere. ఈ సమరూప ఆవరణం విషయానికి వచ్చినట్లయితే ఎందుకు దీన్ని సమరూప ఆవరణం అంటున్నామంటే ఇక్కడ ఉండేటువంటి వాయువులు, వాతావరణం అంటే వాయువులే కదా, వాయువుల సముద్రం అంటున్నాం. అంటే ఇక్కడ ఈ వాతావరణంలో భూమి ఉపరితలం నుంచి ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ టు 90 kilometers, అప్ టు 90 kilometers. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 kilometers ఇక్కడ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ రూమ్ ఆఫ్ దిస్ బిల్డింగ్, ఈ 90 kilometers వరకు మొత్తం కూడా ఇక్కడ ఉండేటువంటి వాయువుల యొక్క పరిమాణం అన్ని సమానంగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ 78% ఉంటుంది దాని వాల్యూమ్, తర్వాత ఆక్సిజన్ 21% ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 0.03 ఉంటుంది. ఇట్లా వీటి యొక్క ప్రపోర్షన్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఈ మూడు కూడా ఒకే తీరుగా ఉంటాయి. అయితే ఇక్కడ బహురూప ఆవరణంలో అలా ఉండవు. అసలు ఆ వాయువులు ఉంటాయో ఉండవో కూడా తెలియదు, ఎందుకంటే వీ కాంట్ సీ. ఇలా ఉన్నటువంటి దాన్ని దీన్ని మూడు ఆవరణాలుగా homosphere was divided into 3 layers and also heterosphere also divided into 2 layers. అవి ఈ సమరూప ఆవరణాన్ని 3 ఆవరణాలుగా విభజించడం జరిగింది. అలాగే బహురూప ఆవరణాన్ని 2 ఆవరణాలుగా విభజించడం జరిగింది. ఒకటి ట్రోపోస్ఫియర్, ట్రోపో ఆవరణం, తర్వాత రెండోది స్ట్రాటోస్ఫియర్, దీన్ని 2 రకాలుగా 2 ఆవరణాలుగా విభజించడం జరిగింది. ఇవి థర్మోస్ఫియర్, ఓకే రైట్. సమరూప ఆవరణం విషయానికి వచ్చినట్లయితే 3 ఆవరణాలు ఉన్నాయి. ఒకటి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, లిథోస్ఫియర్. దీస్ ఆర్ బిలాంగ్స్ టు హోమోస్ఫియర్. అండ్ థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్, ఇవి రెండు కూడా హెటరోస్ఫియర్ కి సంబంధించినటువంటి. ఇవి ఒక్కొక్కటిగా చూస్తే ట్రోపో ఆవరణం, ఇట్ ఈస్ ద లోయర్ మోస్ట్ ఆఫ్ ది లేయర్. ఇది భూమికి కింది పొర, భూమి పైన ఉన్నటువంటి అన్నిటికంటే కింది పొరగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఎన్ని చూడండి, ఇది ఎర్త్ సర్ఫేస్, అందరూ కేర్ఫుల్ గా వినండి. ఇది భూమి పైకి వెళ్తున్నాం మనం, భూమి పైకి వెళ్తున్నాం. దాదాపు 18 kilometers వరకు విస్తరించినటువంటి పొరని, వాయు పొరని, 18 kilometers వరకు విస్తరించినటువంటి వాయు పొరని మనం ఏమంటున్నామంటే ట్రోపోస్ఫియర్ అంటాం. ఇప్పుడు మనం చూసేటువంటి ప్రతి వాతావరణ అంశాలు, శీతోష్ణ స్థితి అంశాలన్నీ కూడా ఈ ఆవరణంలోనే 75% అన్ని రకాల అంశాలు ఇక్కడే సంభవిస్తాయి. ఉదాహరణకి వర్షపాతం సంభవించడం కానివ్వండి, ఉష్ణోగ్రతలో మార్పులు కానివ్వండి, ఇక ద్రవీభవనం కానివ్వండి, అవపాతం కానివ్వండి, ఈ నీటి ఆవిరిగా మారటం కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ ఆవరణంలోనే సంభవిస్తుంది. అయితే ఇది భూమధ్య రేఖ ప్రాంతంలో దాని యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది, ధ్రువాల వైపు వెళ్తున్నా కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఈ ట్రోపోస్ఫియర్ ఎంత వరకు ఉంటుందంటే, అంటే ఈక్వేటర్ వద్ద దీని యొక్క హైట్ ఎంత వరకు ఉంటుందంటే కేవలం 8 ఉంటుంది, 8 kilometers వరకు విస్తరించి. అలాగే తర్వాత ధ్రువాల వద్ద తీసుకున్నట్లయితే 18 ఉంటుంది, 8 kilometers నుంచి 18 kilometers వరకు. దాని యావరేజ్ తీసుకున్నప్పుడు 13 kilometers మనం చెప్తాం. ఎట్లా అంటే చూడండి, ఇది భూమి అనుకున్నాం,
దిస్ ఈజ్ అన్ ఈక్వేటర్ 0 degree latitude. దీస్ ఆర్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇక్కడ దీని యొక్క హైట్, ఇక్కడ ఈ ట్రోపోస్ఫియర్ యొక్క హైట్ ఎంత వరకు ఉంటుందని కేవలం 8 kilometers వరకే విస్తరించుకుంటుంది. అంటే 8 kilometers వరకే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ట్రోపోస్ఫియర్ కిందకి వస్తుంది. కానీ ధ్రువాల వైపు వెళ్ళే కొలది అది 18 kilometer ఎత్తు వరకు కూడా విస్తరించింది. దాని యావరేజ్ తీసుకుంటే 8 + 18 26 ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఎలిమెంట్స్ అదే 2. 8 + 18 26 అంటే 1 2 కదా, 8 1 18 1. దాని యావరేజ్ తీస్తే ఎంత వస్తుంది? 2గా యావరేజ్ ఎంత? 13. అయితే ఇలా ఉంటుందన్నమాట. ప్రతి వాతావరణంలో సంభవించేటువంటి ప్రతి అంశం కూడా ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి. ప్రతిదీ వర్షం కానీ, ఉష్ణోగ్రత కానీ, మేఘాలు ఏర్పడటం కానీ, నీటి ఆవిరి కానీ, ద్రవీభవనం, తర్వాత అవపాతంలో ఈ వడగండ్లు కానీ, పొగమంచు కానీ, మంచు కానీ అన్నీ కూడా ఆల్ యాక్టివిటీస్ ఆర్ డన్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్, ఇన్ ది ట్రోపోస్ఫియర్. ఇది ట్రోపోస్ఫియర్కి సంబంధించి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ట్రోపోస్ఫియర్ లో ఎత్తుకు వెళ్తున్నా కొలది, ఇఫ్ యు గో హై టెంపరేచర్స్ విల్ బి డిక్లైన్. నువ్వు ఎత్తుకు వెళ్తున్నా కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దీన్నే సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం అని కూడా పిలుస్తాం. ఇది ఉష్ణోగ్రత నియమం కూడా. ఉష్ణోగ్రత ఏంటి? ఉష్ణోగ్రత నియమం ఎత్తుకు వెళ్తున్నా కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది ఉష్ణోగ్రత నియమం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఆవరణంలో కూడా అలాగే జరుగుతుంది. టాప్ ఆవరణం దాదాపుగా భూమి ఉపరితలం నుంచి మనం 18 kilometers వరకు పైకి వెళ్ళిన కొలది దాని యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దాన్నే సాధారణ క్షీణత క్రమం అని చూడడం జరుగుతుంది. తర్వాత 18 kilometers నుంచి 50 kilometers వరకు 50 kilometers వరకు స్ట్రాటో ఆవరణం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఆవరణంలో దేర్ ఆర్ నో క్లౌడ్స్. ఎలాంటి మేఘాలు అనేవి ఏర్పడవు. నాట్ పాసిబుల్ టు ఫార్మ్ ద క్లౌడ్స్. ఎందుకు అంటే ఇక్కడ మనకి కణాలు ఏం లేవు. ఈ ఆవరణంలో పైకి వెళ్తున్నా కొలది ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. కొద్ది మాత్రమే, పెద్దగా ప్రభావం చూపించేంత ఉష్ణోగ్రత అయితే ఉండదు. ఇక్కడ మబ్బులు లేవు, వాతావరణం పెద్దగా ప్రభావం చూపేది, నీటి ఆవి లేదు, వర్షం లేదు, మేఘాలు లేవు. కాబట్టి ఈ ఆవరణంలోనే జెట్ ఎయిర్వేస్, ఎయిర్ క్రాఫ్ట్స్ అంటాం కదా మనం, విమానాలు, జెట్ విమానాలు అనేవి ఈ ఆవరణం ఉంటాయి. అంటే 50 kilometers ఎత్తుగా ప్రయాణం చేస్తాయి. ఈ లేయర్లోనే మనకి చెప్పుకున్నటువంటి వాతావరణం నుంచి రక్షణ, అదే సూర్యుడి నుంచి రక్షణ అనేది ఈ లేయర్ నుంచే వస్తుంది. ఓజోన్ పొర అనేది కూడా ఈ ఆవరణంలోనే ఉంటుంది. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది? స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. ఏ ఆవరణంలో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి? ఏ ఆవరణంలో మేఘాలు ఉండవు? ఇవన్నీ కూడా ఈ ఆవరణంలో ఉంటాయి. తర్వాత 50 kilometers తర్వాత 80 kilometers వరకు విస్తరించి ఉన్నటువంటి మరొక పొరని మిసో ఆవరణం అని. ఈ మిసో ఆవరణంలోకి మళ్ళీ సేమ్ మనం ఎత్తుకు వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత అనేది తగ్గినట్టుగా ఇక్కడ కూడా ఆ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఉల్క లాంటివి ఏమైనా వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా కాలిపోతూ ఉంటాయి ఈ ఆవరణంలోకి వచ్చినప్పుడు. ఇది దీనికి సంబంధించి. ఇవి మూడు కూడా సమరూప ఆవరణంలో భాగం, హోమోస్ఫియర్ లో ఉన్నటువంటి. ఎందుకంటే 80 kilometers ఉంది. ఇక్కడ నుంచి ఈ థర్మోస్ఫియర్ ఏదైతే ఉందో, లేదా థర్మోస్ఫియర్ ఏదైతే ఉందో ఎంతవరకు ఉంది? అప్ టు 400 kilometers. అంటే 80 దాటి పైన ఉన్నటువంటి ఆవరణం మొత్తం కూడా ఏమంటున్నాం? 400 kilometers వరకు విస్తరించి ఉన్నటువంటి ఆవరణాన్ని ఏమంటాం? థర్మో ఆవరణం లేదా థర్మోస్ఫియర్ అని పిలుస్తాం. మనకి జ్వరం వస్తే దేని ద్వారా తెలుసుకుంటామన్నా? థర్మామీటర్ అనేది ఉంటుంది. అంటే వేడిని కొలిచేటువంటిది.
ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ పొరలో, ఈ ఆవరణంలో అనేకమైనటువంటి అయాన్లు ఉంటాయి, విద్యుదావేశం కలిగినటువంటి అయాన్లు. అందుకే దీన్ని ఐనోస్పియర్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హైట్ అండ్ టెంపరేచర్, ఇక్కడ విలోమ సంబంధం కలిగి ఉంటుంది ఉష్ణోగ్రతకి ఎత్తుకి. ఆ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఏంటి అంటే, విలోమ సంబంధం ఏంటి, ఎత్తుకు వెళ్తున్నా కొద్ది ఉష్ణోగ్రత అనేది వేగంగా పెరుగుతుంది ఆవరణం. అందుకే దీన్ని థర్మోస్ఫియర్ అన్నాం. అంటే ఐనోస్ఫియర్ అయినా అనవచ్చు, థర్మోస్ఫియర్ అయినా అనవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అయాన్స్ అనేది అలా విద్యుదావేశం గల అయాన్స్ అక్కడ ఆ హీట్ అనేది క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఇది ఇక ద టాప్ మోస్ట్ ఆఫ్ ది లేయర్ దట్ ఈస్ ఎక్సోస్ఫియర్. ఇక 400 కిలోమీటర్లకు పైన ఉన్నది మొత్తం కూడా ఎక్సోస్ఫియర్ గా మనం భావించాలి. ఇవి మనకున్నటువంటి వాతావరణ విస్తరణ లేదా స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. మళ్ళీ ఆ పై ఆవరణంలో ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది, అదే ఎత్తుకు వెళ్తున్న కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. తర్వాత ప్రెజర్ బెల్ట్స్. ప్రపంచ పవనాలు, ప్లానెటరీ విండ్స్ ఆర్ ప్రెజర్ బెల్ట్స్. ఇది వెరీ సింపుల్, కొంచెం లాజికల్ గా ఉంటుంది, మీరు అర్థం చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. వాతావరణం అంటే మనం ఇప్పుడు తెలుసుకున్నాం, వాతావరణంలో అనేకమైనటువంటి వాయువులు ఉన్నాయంటున్నాం. ఈ సూక్ష్మమైనటువంటి ధూళి కణాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఎన్నో పరమాణువులు ఉంటాయి వాతావరణంలో, ఎన్నో పరమాణువులు అన్నీ కలిసి ఏం చేస్తాయి, పరమాణువులు అన్నీ ఒక్క చోటకు చేరినప్పుడు ఆటోమేటిక్ గా ప్రెజర్ అనేది పెరుగుతుంది, ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీ క్లాసులోకి ఇంకో క్లాసును తీసుకొచ్చి ఇందులో కూర్చోబెడతాం, అప్పుడు ఏమైంది, మీరంతా కూడా ఒత్తుకొని కూర్చోవాలి కదా, మీ ప్రెజర్ అనేది అంటే ఒత్తిడి అనేది పెరుగుతుంది. పరమాణువుల సంఖ్య పెరిగే కొలది ఒత్తిడి అనేది, పీడనం అనేది పెరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి, ఈ పీడనం పెరిగే కొద్దీ పరమాణువులు పెరగడం వల్ల పీడనం పెరుగుతుంది. పీడనం పెరగడం అనేది ఎలా సంభవిస్తుంది, ఎట్లా అనేది మనకి ఇప్పుడు ఈ పరమాణువులు ఎక్కువ అవుతున్నా కొలది అవి పెరుగుతాయి అనేది మనకు తెలుస్తుంది. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరగడం అనేది జరగడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ ప్రదేశంలో పీడనం అనేది పెరుగుతుంది. అక్కడ ఉష్ణోగ్రత కూడా దానికి ప్రభావితం చేస్తుంది. ఇంపాక్ట్ ఆఫ్ ది టెంపరేచర్ అది ఎలా జరుగుతుంది అనేది చూస్తే చూడండి, అక్కడ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే ఉష్ణోగ్రతకు పీడనానికి కూడా విలోమ సంబంధం ఉంటుంది. ఇక్కడ పరమాణువులకి తర్వాత పీడనానికి ఎట్లయితే అనులోమ సంబంధం ఉంటుందో, ఉష్ణోగ్రతకి పీడనానికి కూడా విలోమ సంబంధం అనేది, ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. మహేశ్వరి, ఉష్ణోగ్రతకి పీడనానికి ఉండేటువంటి సంబంధం ఏంటమ్మా? ఏ రకమైన సంబంధం ఉంటుంది? చూడండి, మనం భూమిని తీసుకున్నాం. ఈ భూమధ్య రేఖ వద్ద, ఈక్వేటర్ వద్ద ఎక్కువగా ఏమవుతాయి, బాగా ఈ పీడనం అనేది పెరుగుతున్నది. ఉదాహరణకి పరమాణువుల సంఖ్య పెరిగింది, బాగా అన్ని కూడా ఒక ప్లేస్ కే వచ్చాయి. ఎందుకు అన్ని కూడా ఇక్కడికే వచ్చాయి అంటే భూమధ్య రేఖ లేదు, భూమి ఉపరితలం మీద. ఎందుకు ఇవన్నీ ఒక చోటకే చేరుతాయి అంటే భూమికి ఉండేటువంటి గ్రావిటేషనల్ పవర్. ఈ భూమి ఆకర్షణ శక్తి వల్ల వాతావరణంలో ఉండేటువంటి అణువులన్నింటినీ కూడా ఆకర్షిస్తుంది. వాతావరణంలో ఉండేటువంటి అణువులన్నింటినీ కూడా ఆకర్షిస్తుంది. అప్పుడు ఆ అణువులే పరమాణువులు ఇవన్నీ కలిసి ఏమవుతాయి, అణువుల వాటి యొక్క సంఖ్య పెరుగుతున్నా కొలది పీడనం అనేది పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, పీడనం అక్కడ ఏ రకమైనటువంటి పీడనం ఉంటుంది? వాట్ ఈస్ ద ప్రెజర్? హై ప్రెజర్ ఆర్ లోయర్ ప్రెజర్? లో ప్రెజర్?
హై ప్రెషర్ అనేది, అధిక పీడనం అనేది, ఎక్కువ పీడనం అనేది ఉంటుంది అక్కడ. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, భూమికున్న ఆకర్షణ శక్తి వల్ల మీరందరూ ఎటు పారిపోలేకుండా, ఎటు కూడా వెళ్ళిపోకుండా భూమి మిమ్మల్ని అందరిని పట్టుకొని ఉంటుంది. మీరంతా అణువులు అనమాట, పరమాణువులు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ మంది చేరినప్పుడు ఆకర్షణ శక్తి వల్ల ఇక్కడ పీడనం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇలా పీడనం పెరగడం అనేది ఒక సందర్భం. అయితే ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిలువుగా ప్రసరిస్తాయి. ద సన్స్ రేస్ ఫాలెన్ వర్టికల్లీ ఆన్ ద ఈక్వేటర్ ఆర్ ఈక్వటోరియల్ రీజన్. ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిలువుగా ప్రసరిస్తాయి. దానివల్ల వేడి ఎక్కువగా ఉంటుంది, అంటే ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ పరమాణువులు అనేవి భూమికి ఉండేటువంటి ఆకర్షణ శక్తి వల్ల అక్కడ పట్టి ఉంచింది కదా మిమ్మల్ని అందరినీ. అప్పుడు ఉష్ణోగ్రత ఎప్పుడైతే పెరుగుతుందో ఆ పరమాణువులకి కొంత శక్తి వస్తుంది. భూమి ఆకర్షణ శక్తిని ప్రతిఘటించేటువంటి శక్తి వస్తుంది. అంటే వేడి చేసినటువంటి ఒక ఐరన్ ఉంటుంది, కొడవలి, గొడ్డలి, పార ఇవి తయారు చేస్తుంటాం, మనం ఐడియా ఉందా? వాటిని వేడి చేసినప్పుడు కొడితే కావాల్సిన ఎక్స్పాండ్ అవుతుంది, వ్యాకోచం చెందుతాయి, అవునా? అప్పుడు ఏమవుతాయి, మనకు కావాల్సిన రూపంలోకి వాటిని మలుచుకుంటాం. అలాగే ఇక్కడ భూమి ఆకర్షణ శక్తి వల్ల ఆకర్షించబడినటువంటి ఇవన్నీ కూడా వేడి ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఆ ప్రదేశంలో, భూమధ్య రేఖ ప్రదేశం, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వాయువులన్నీ కూడా ఏమవుతాయి, వీటి శక్తి వచ్చి పైకి వెళ్తాయి. ఏమవుతాయి, పైకి వెళ్తాయి, వాతావరణంలో వెళ్తాయి. ఇది భూమధ్య రేఖ ప్రాంతం అనుకున్నాం. ఇక్కడ మీరందరూ కూడా మీకు శక్తి వచ్చి ఆకర్షణ శక్తిని, భూమి ఆకర్షణ శక్తిని ప్రతిఘటించి పైకి లేస్తాయి. పైకి లేసాయి కదా, ఎత్తుకు వెళ్ళాయి. ఎత్తుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఉష్ణోగ్రత ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎత్తుకు వెళ్లే కొలది ఉష్ణోగ్రత ఏమవుతుంది, తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ వాటి యొక్క శక్తిని కోల్పోతాయి. ఆ పరమాణువులు అనేవి తిరిగి పైకి వెళ్ళాయి. అయితే అవి వెళ్ళినటువంటి మార్గంలోనే కిందికి రాలేవు. మళ్ళీ భూమి ఆకర్షణ శక్తి ఉంది, అవి శక్తిని కోల్పోయాయి కదా, మళ్ళీ తిరిగి రాదు. అప్పుడు ఉత్తర దక్షిణాలుగా, భూమధ్య రేఖకు ఉత్తరం వైపుగా, దక్షిణం వైపుగా, నార్థన్ వార్డెన్ అండ్ సదరన్ వార్డెన్ గా వెళ్ళిపోతాయి అన్నమాట. సౌత్ వార్డ్ కావచ్చు, నార్త్ వార్డ్ కావచ్చు, అలా మూవ్ కావడం. అప్పుడు ఈ ప్రదేశంలో భూమి ఆకర్షణ శక్తి అక్కడ మళ్ళీ ఏమవుతుంది, అక్కడ భూమి ఆకర్షణ శక్తి ఉంది, మళ్ళీ పీడనం పెరిగింది కదా, అందరూ ఒక దగ్గర చేరింది కదా, పెరిగింది కదా, మళ్ళా ఉష్ణోగ్రత వచ్చినప్పుడే అవి వేడెక్కడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పీడనానికి ఉష్ణోగ్రతకు విలోమ సంబంధం. ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది, అంతే కదా. ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, ప్రెషర్ డిక్రీజెస్. ఇఫ్ టెంపరేచర్ డిక్రీజెస్, ప్రెషర్ విల్ బి ఇంక్రీజ్డ్. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది. అయితే ఇక్కడ మనకి భూమధ్య రేఖే కాదు, ధ్రువాల వైపుకు వరకు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది ఇలా పైకి వెళ్ళేటువంటివి మళ్ళీ ఈ మార్గంలో పైకి వెళ్ళేటువంటి అదే మార్గంలో కిందికి రావు కాబట్టి అవి తేలిక అవుతాయి. కాబట్టి శక్తిని కోల్పోయి తిరిగి ఎక్కడైతే భూమి ఆకర్షణ శక్తికి ఏ ప్రదేశంలో అయితే ఉంటాయో ఆ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఉండడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, మళ్ళీ వ్యాకోచం చెంది అవి తేలికై పైకి వెళ్తాయి. తేలికైనది ఏదైనా పైకి వెళ్తుంది కదా. ఇప్పుడు ఒక చాకు చేరి కింద పడేది బరువు, అది ఒక కాగితం చిన్న వేస్తే ఏమవుతుంది, గాలిలో కాసేపు తేలి ఆడుతూ ఉంటాయి. ఎక్కడో దాని శక్తిని కోల్పోయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర పడిపోతుంది. అలా ఈ భూమికి ఉండేటువంటి ఆకర్షణ శక్తి ఉష్ణోగ్రత పీడనాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉష్ణోగ్రత అనేది పీడనాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి. ఇక్కడ మనం ఏమంటున్నాం, పీడన మేఖలలు. మేఖల అంటే ప్రాంతం, పీడన ప్రాంతాలు. ఏ రకమైనటువంటి ప్రాంతాలు? ఇప్పుడు ప్రెషర్ బెల్ట్ అంటున్నాం. విచ్ బెల్ట్? బెల్ట్ ఈజ్ నోన్ యాజ్ ఆల్సో జోన్, ఏరియా, రీజన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్. మనం ఎట్లాగే పిలుచుకోవచ్చు. అది ఒక రీజన్ అని పిలవచ్చు, ఏరియా అని పిలవచ్చు, జోన్ అని పిలవచ్చు, రకరకాలుగా పిలవడం జరుగుతుంది.
అయితే ఇలా వెళ్ళినటువంటి అవి వెళ్ళటానికి కారణం ఏంది? ఇక్కడ నుంచి భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ఉత్తరం వైపుగా దక్షిణ వైపుగా ఉత్తరం వైపుగా వెళ్తున్నాయంటారు కదా. అటువైపు ఎందుకు వెళ్ళాయి, ఇటువైపు ఎందుకు వెళ్ళాయి అంటే దానికి కూడా ఒక కారణం, పవనాల ప్రభావం. గాలులు ఏ దిశగా వీసినప్పుడు ఆటోమేటిక్గా అవి ఆ దిశకు పయనించడం జరుగుతుంది. అంటే ఈ గాలి ఎలా వీస్తుంది, గాలి అంటే ఏమిటి? ఇక్కడ గాలినే మనం పవనం అని పిలుస్తాం. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ ఏరియా టు హయ్యర్ ప్రెజర్ ఏరియా టు లోయర్ ప్రెజర్ ఏరియా. ఎప్పుడైనా గాలి అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పయనిస్తుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వీస్తుంది గాలి అనేది, దాన్నే మనం గాలి అంటున్నాం. కానీ ఇక్కడ పవనానికి గాలికి, ఎయిర్కి విండ్కి డిఫరెన్స్. గాలికి పవనానికి తేడా చాలా సింపుల్గా ఉంది. గాలి అయితేనేమో ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్తుంది, అది ఏ ప్రదేశమైనా కానీ పవనం అలా కాదు. విండ్ మూవ్స్ అంటే ఇక్కడ ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ ప్రెజర్ ఏరియా టు లోయర్ ప్రెజర్ ఏరియా. అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి పయనిస్తుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, అధిక పీడనం నుంచి అల్పపీడన ప్రాంతం. ఇలా సాధారణంగా పవనం అంటే ఏంటి అని మనం చెప్పుకుంటే ఇట్లా గాలి ఒక అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి పయనిస్తుంది. ఇక్కడ చాలా సింపుల్గా ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ ప్రెజర్ ఏరియా టు లోయర్ ప్రెజర్ ఏరియా అంటారు. అయితే ఈ గాలి వీసినటువంటి సందర్భంలో మనకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్లెజెంట్గా ఉందనుకోండి, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉందనుకోండి, దాన్ని మనం బ్రీజెస్ అని, లేకపోతే సమీరం, హాయిగా ఉంటుంది. యూ కెన్ ఫీల్ వెరీ ప్లెజెంట్. ఇక్కడ వాతావరణం బాగుంది, చల్లటి గాలి వీస్తుంటాయని ఫీలింగ్లో ఉంటాం. అలా కాకుండా గాలి వేగంగా వీచింది అనుకోండి, వాటిని సైక్లోన్, ఈదురు గాలులు అంటాం. ఇంకా వేగం అయితే సైక్లోన్స్ అంటాం, తుఫాన్లు అని పిలవడం జరుగుతుంది. ఇట్లా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు వాటి యొక్క పరిస్థితిని బట్టి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది పీడన మేఖలలు, వీటితో పాటు పవనాలు, ప్రపంచ పవనాలు అనేవి ప్లానెటరీ విండ్స్. ఈ రెండింటికి లింకప్ ఉంటుంది, పీడనానికి పవనానికి. ఎలా ఇప్పుడు మనం చూసాం కదా, పీడనం వల్లనే గాలి పయనిస్తుంది, అధిక పీడనం నుంచి అల్పపీడనానికి పయనిస్తుంది అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. కాబట్టి దాన్ని మనం ఫాలో కావాలి. ఇక్కడ మనకి ప్రెజర్ బెల్ట్స్ తెలియాలి, ప్రపంచ పవనాలు, అదే ఇతర పవనాలన్నీ కూడా మనకు తెలియాలి. ఈ రెండింటి ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మనకి ఒకటి క్లియర్ అయిపోయింది, అది గాలి అనేది అంటే పవనం అంటే ఏమిటి, వాట్ ఈజ్ విండ్. ఎన్నిసార్లు చెప్పిన చూడండి. ఇక్కడ పీడన మేఘాలు తెలుసుకుందాం. పీడన మేఘాలు కనుక తెలుసుకునే ముందు ఇక్కడ మీకు పర్టికులర్గా ఏముండదు. ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, ఎర్త్ రొటేట్స్ ఇట్సెల్ఫ్, ఇట్ రిలీజ్. దానికి అప్పుడు ఏమవుతుంది, భూమి తన చుట్టూ తిరగడం వల్ల ఒక శక్తి రిలీజ్ అవుతుంది, ఒక శక్తి ఉత్పత్తి అవుతుంది. దాన్ని కొరియాలిస్ శక్తి అంటారు, కొరియాలిస్ ప్రభావం, కొరియాలిస్ శక్తి అని పిలవడం జరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒక శక్తి రిలీజ్ అవుతుంది, దాన్నే కొరియాలిస్ శక్తి అని పిలుస్తాం. దానివల్ల ఏమవుతాయంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చూడండి. ఈ కొరియాలిస్ శక్తి ఎలా ఉత్పత్తి అయిందంటే మనం ఏం చెప్తాం సమాధానం, భూభ్రమణం వల్ల సంభవించింది, ఎర్త్ రొటేషన్ వల్ల రిలీజ్ అయినటువంటి శక్తిగా మనం భావించాలి. దీనివల్ల ఏమైంది, ఉత్తరార్ధగోళం, నార్థన్ హెమిస్ఫియర్ తీసుకున్నా, సదరన్ హెమిస్ఫియర్ తీసుకున్నా, ఈ నార్త్ హెమిస్ఫియర్ కావచ్చు, సౌత్ హెమిస్ఫియర్ కావచ్చు, ఉత్తరార్ధగోళం కావచ్చు, దక్షిణార్ధగోళం. అంటే భూమధ్య రేఖకు ఉత్తరం వైపు ఉన్నటువంటి ఉత్తరార్ధగోళం, దక్షిణ వైపు ఉన్నటువంటి ఇది మనకు తెలిసిందే. దీనివల్ల ఈ కొరియాలిస్ శక్తి వల్ల ఏమవుతుంది,
ఉత్తరార్ధగోళంలో వీచేటువంటి పవనాలన్నీ కూడా కుడివైపు పయనిస్తాయి. దక్షిణార్ధగోళంలో వీచేటువంటి పవనాలన్నీ కూడా అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అంటే ఆల్ ద నార్థన్ హెమిస్ఫియర్ విండ్స్ మూవ్స్ క్లాక్ వైజ్. ఇన్ ద సౌతర్న్ వార్ సౌతర్న్ హెమిస్ఫియర్ లో యాంటీ క్లాక్ వైజ్. అంటే గడియారం ఎలా తిరుగుతూ ఉంటుంది కదా, దానికి యాంటీ క్లాక్ వైజ్. అంటే ఇది కుడివైపు, ఇది ఎడం వైపుపై పయనిస్తాయి. ఇక్కడ మనకి ఎప్పుడో భూమిని ఉష్ణోగ్రత ఆధారంగా వివిధ మండలాలుగా విభజించడం. బేస్డ్ ఆన్ ద టెంపరేచర్ ఎర్త్ వాజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ జోన్స్. అవి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. మనకి టెక్స్ట్ లో కూడా లేదనుకుంటా, దానికి తెలిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఉష్ణోగ్రతను ఆధారంగా తీసుకొని దీన్ని కొన్ని మండలాలు అవి ఏంటి? ఒకటి ఉష్ణ మండలం, ఇంకోటి సమశీతోష్ణ మండలం, ధ్రువ మండలం. అంటే ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని ఈ రకంగా పిలవటం జరుగుతుంది. ఉత్తరార్ధగోళంలో కానివ్వండి, దక్షిణార్ధగోళం కానీ, ఉత్తరార్ధగోళం కానీ తీసుకుంటే చూడండి, దీన్ని ఉష్ణమండలం అని ఎందుకు పిలుస్తాం? హౌ ఇట్ ఈస్ కాల్డ్? టెంపరేచర్ హీట్ జోన్. దీన్ని హీట్ జోన్ అంటాం, దీన్ని టెంపరేట్ జోన్ అంటాం, దీన్ని పోలార్ జోన్ అంటాం. కింద కూడా సేమ్. దీన్ని హీట్ జోన్ అని ఎందుకంటామంటే సూర్యకిరణాలు ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో, ఈ భూమధ్య రేఖకు ఇరువైపులా 10 degrees అంటే 10 degrees వరకు, దాదాపు 10 నుంచి తర్వాత 23.5 degrees వరకు కూడా డ్రాప్ ఆఫ్ క్యాన్సర్, డ్రాప్ ఆఫ్ క్యాపిటాన్ కూడా తీసుకుంటాం మనం. కర్కట రేఖ, మకర రేఖ. చూడండి, సూర్యకిరణాలు నిట్టనీలుగా ప్రసరించడం వల్ల ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దాన్ని ఉష్ణ మండలం. ఇక పైకి వెళ్తున్నా కొలది, అది ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ వెళ్తున్నా కొలది సూర్యకిరణాలు కాస్త ఏటవాలుగా ప్రసరిస్తాయి. ద సన్స్ రేస్ ఫాల్ స్లాంట్లీ. అప్పుడు పడ్డప్పుడు ఏమవుతాయి? ఆటోమేటిక్ గా అక్కడ హీట్ అనేది కాస్త తగ్గుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కాస్త తగ్గింది. సమశీతోష్ణ మండలం, ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చలి ఉండదు. దేర్ ఇస్ నో హై హీట్ ఆర్ హై కూల్. మీడియం, మోడరేట్ అంటాం దీన్నే. అలా టెంపరేట్ జోన్స్ అని పిలుస్తాం. సమశీతోష్ణ మండలం. ఇంకా ధ్రువాల వైపు వెళ్లే కొలది ఉష్ణోగ్రత అంటే సూర్యకిరణాలు పూర్తిగా ఏటవాలుగా ప్రసరించదు, అక్కడ వేడి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత అనేది అలా ఇక్కడ ధ్రువ మండలంగా, ధ్రువం అంటే ఈ మంచు చేత కప్పబడినటువంటి ప్రదేశం. దిస్ ఏరియా కవర్డ్ విత్ స్నో, సో ఇట్ ఈస్ కాల్డ్ పోలార్ జోన్. ఇలా మనం వివరించుకున్నాం. వీటిని తర్వాత ఇంకా వర్షపాతాన్ని యాడ్ చేసి ఇంకొక మండలంగా కూడా విభజించారు, అది మీకు అవసరం లేదు. దీని ద్వారా ఈ పీడన మేకలు ఏంటి, ప్రపంచ పవనాలు ఏంటి, పవనాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ ప్రపంచ పవనాలని 3 రకాలుగా విభజించవచ్చు. ప్లానెటరీ విండ్స్, ఒకటి ట్రేడ్ విండ్స్ అంటాం. ఈ ఇది ఒకటి ప్రపంచ పవనాల్లో ఒకటి. పవనాలు 3 రకాలుగా విభజిస్తాం. ఒకటి ప్రపంచ పవనాలు, ప్లానెటరీ విండ్స్, తర్వాత సీజనల్ విండ్స్, మూడోది లోకల్ విండ్స్. ఇవి 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. పవనాలను ఎలా విభజిస్తామంటే అవి వీచేటువంటి మార్గం, అవి వీచేటువంటి వేగాన్ని బట్టి అవి ఈ పవనాలు అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెటరీ విండ్స్, సీజనల్ విండ్స్ అండ్ లోకల్ విండ్స్. ఈ మూడింటిని చూస్తే ప్లానెటరీ విండ్స్ సంవత్సరం మొత్తం పయనిస్తాయి. అవి ఒకే దిశలో, సేమ్ వే, దెర్ ఈజ్ నో డిఫరెంట్ వే. అవి అలా హైయర్ ప్రెజర్ ఏరియా టు లోయర్ ప్రెజర్ ఏరియా మాత్రమే.
అవి సంవత్సరం పొడవునా అదే మార్గంలో వీటే జరుగుతుంది అవి ప్రపంచ పవనాలు. తర్వాత ఋతుపవనాలు కానివ్వండి, స్థానిక పవనాలు. ఋతుపవనాలు అంటే ఆయా సీజన్లో మాత్రమే, సీజనల్ విండ్స్ అంటున్నాం కదా, ఆయా సీజన్లో మాత్రమే వీచేటువంటి పవనాలు. లోకల్ విండ్స్ అంటే మన ఏరియాలో వీచేటువంటి కొండలు కానీ ఏమైనా ఉంటే ఆ ఏరియాలో లోయర్ వ్యాలీస్ ఏరియాస్ కానివ్వండి, లేకపోతే బీచ్ సముద్రాలకు దగ్గరగా ఉన్నటువంటి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ మనకి బాగా అర్థం అయ్యేటువంటిది దీన్ని ఉష్ణమండలం అంటున్నాం. యాక్చువల్గా దీన్ని తిరిగి మళ్ళా గీయాల్సి వస్తుంది. చూడండి, ఫస్ట్ ఈక్వటోరియల్ రీజన్. చూడండి, భూమిని మనం తీసుకున్నప్పుడు ఉష్ణోగ్రతను ఆధారంగా చెప్పుకుంటున్నాం కదా మనం. పీడనం, ఉష్ణోగ్రత రెండు కూడా విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది, ఉష్ణోగ్రత పెరిగితే పీడనం పెరుగుతుంది అనేది. ఇక్కడ పవనం ఎలా వీస్తుంది? అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి. అది ఉత్తరార్ధగోళంలో అయితేనేమో కుడివైపుకు వేయాలి, దక్షిణార్ధగోళంలో ఎడమవైపు. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మనం చూస్తే చూడండి, భూమధ్య రేఖ ప్రాంతం అని ఈ మండలం ఏ రకమైనటువంటి పీడనాన్ని కలిగి ఉంటుంది అనేది మనం పీడన మేఖలలు అన్నాం కదా, పీడన ప్రాంతాలు. ఇవి ఉత్తరార్ధగోళంలో సేమ్ ఉంటాయి, దక్షిణార్ధగోళంలో సేమ్ ఉంటాయి. అందులో ఎలాంటి మార్పు అనేది ఉండదు. చూడండి, సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద నిట్టనిలుగా ప్రసరిస్తాయని చెప్తున్నాం. అక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ ప్రదేశంలో పీడనం ఉంటుందా? ఏ రకమైనటువంటి పీడనం ఉంటుంది? ఉష్ణోగ్రత పెరిగితే పీడనం ఏమవుతుంది? ఉష్ణోగ్రత పెరిగితే పీడనం ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గినప్పుడు అక్కడ ఏ ప్రాంతం ఉంటుంది? తక్కువ పీడనం ఉంటుంది, లో ప్రెషర్ అంటాం. తక్కువ పీడనం కదా, అంటే ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్టనిలుగా ప్రసరించడం వల్ల, దట్ మీన్స్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆటోమేటిక్ గా ప్రెషర్ అనేది తగ్గుతుంది, తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ భూమధ్య రేఖ మండలాన్ని మనం పీడన మేఖల విషయంలో ఎలా చూస్తాం? భూమధ్య రేఖ అల్ప పీడన ప్రాంతం లేదా మండలం. దీని ఏమనాలి? ఓకే, ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. ఇక్కడ లో ప్రెషర్ ఎందుకు ఉందో అర్థమైంది కదా, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరమాణువులన్నీ ఏమయ్యాయి? వేడికి పైకి వెళ్ళాయి. పైకి వెళ్ళినప్పుడు వేడి తగ్గింది, ఉష్ణోగ్రత ఎత్తుకు వెళ్తే ఉష్ణోగ్రత తగ్గుతుంది కదా. అప్పుడు ఉష్ణోగ్రత తగ్గడంతో ఆ పరమాణువు మళ్ళా భూమి ఆకర్షణ శక్తికి మళ్ళీ భూమి మీద పడాలి, భూమి కిందకి రావాలి కదా. అప్పుడు ఆ గ్రావిటేషన్ పవర్ వల్ల సేమ్ మార్గంలో రాకుండా అవి ఉత్తర దక్షిణాలుగా పయనించి ఇటువైపు పడిపోతాయి. అప్పుడు ఈ పక్క ప్రదేశానికి వెళ్ళిపోతాయి. దీన్ని మనం ఇది 23.5 డిగ్రీల రేఖ అనుకుందాం ఉదాహరణకి. ఇక్కడ కూడా ఒకటి తీసుకున్నాం 23.5 డిగ్రీల. ఇదో 30-40 వేసుకోండి అందాజు. చూడండి, పైకి వెళ్ళాయి. పైకి వెళ్తున్నా కూడా సూర్యకిరణాలు కాస్త కాస్త ఏటవాలుగా ప్రసరించడం జరుగుతుంది. అప్పుడు ఈ భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల వరకు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాన్ని యాక్చువల్గా మనం ఉష్ణమండలం అన్నాం కదా, హీట్ జోన్ అని పిలవడం జరిగింది. ఈ రేఖని మనం ఏమని చూస్తాం? 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని. దీన్ని ఏమంటాం? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దీన్ని ట్రాపిక్ ఆఫ్
క్యాప్రికాన్. దీన్ని కర్కట రేఖ అని మకర రేఖ అని పిలుస్తాం. వీటినే ఆయన రేఖలను కూడా పిలుస్తాం. ట్రాపిక్స్ అంటాం. వీటిని ఏమంటాం? ట్రాపిక్స్. ట్రాపిక్స్ అంటే ఈ ప్రదేశం చాలా వేడిగా ఉంటుంది. ఈ ప్రదేశం అంతా ట్రాపిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏమంటున్నాం? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాం కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటున్నాం. వీటిని ట్రాపిక్ ఏరియా అని పిలవచ్చు కదా. ఈ ప్రదేశం సూర్యకిరణాలు చూడండి భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్నాయి కాబట్టి చాలా వేడిగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ట్రాపికల్ జోన్ అని పిలుస్తాం. దీన్ని ఏమంటాం? ట్రాపికల్ జోన్. ఆయన రేఖ ప్రాంతం. ఆయన రేఖ ప్రాంతం అంటే అక్కడ రేడియో తరంగాల వల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్నటువంటి ప్రదేశం ఇంకా ఎక్కువగా వేడిగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో పూర్తిగా 0 డిగ్రీల వద్ద సూర్యకిరణాలు నెట్టనిలుగా ప్రసరించినప్పటికీ ప్రతిరోజు అక్కడ వర్షం కురుస్తుంది కాబట్టి ఇక్కడ వేడి తక్కువ ఉంటుంది. కానీ ఈ కర్కట రేఖ మకర రేఖ మధ్య ప్రదేశంలో వర్షం తక్కువగా కురుస్తుంది కాబట్టి ఆ ప్రదేశం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆయన రేఖ ప్రాంతం ట్రాపికల్ జోన్ అని పిలుస్తాం. చాలా హీట్ గా ఉంటుంది. ఇది భూమధ్య రేఖకు కలిపే ఉంటుంది. అయితే దీనికి కాస్త పైకి పోయాం మనం. ట్రాపికల్ జోన్ కి పైకి వెళ్ళాం. దాన్ని సబ్ ట్రాపికల్ జోన్ అని పిలుస్తాం. సబ్ ట్రాపికల్ జోన్. ఇక్కడ ఏమవుతుంది? ఉప ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం. చూడండి పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఉష్ణోగ్రత తగ్గింది. తగ్గినప్పుడు పీడనం ఏమవుతుంది? పెరిగినప్పుడు అధిక పీడనం వస్తుందా అల్ప పీడనం వస్తుందా? సేమ్ కింద కూడా అంతే కదా. ఉప అయిన రేఖ అధిక పీడన సబ్ ట్రాపికల్ హైయర్ ప్రెషర్ బెల్ట్. సబ్ ట్రాపికల్ హైయర్ ప్రెషర్ బెల్ట్. రైట్. ఇక మనం ధ్రువ ప్రాంతానికి వెళ్దాం. ధ్రువ ప్రాంతం ఎలా ఉంటుంది? పూర్తిగా ఇట్ వాస్ కవర్డ్ కంప్లీట్లీ విత్ స్నో. అంటే అక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉంది? ఉష్ణోగ్రత తక్కువ ఉందా ఎక్కువ ఉందా? కూల్ అయితే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంది. ఈ ప్రదేశం అంతా కూడా ఉష్ణోగ్రత ఏమైంది? చాలా తక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఏ పీడనం ఉంటది? ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే పీడనం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే పీడనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధ్రువ అధిక పీడన మేఖల అంటే పోలార్ హైయర్ ప్రెషర్ బెల్ట్. సేమ్ కింద కూడా అదే కదా. ఇక్కడ కూడా అధిక పీడన మేఘం. అయితే ఈ ధ్రువ ప్రాంతానికి కింది భాగానికి వెళ్దాం మనం. పైనుంచి కిందికి కానీ కింది నుంచి పైకి. ఈ మధ్యలో ఉండేటువంటి ప్రదేశం ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చల్లగా ఉండదు. కాబట్టి దీన్ని ఉపధ్రువ అల్పపీడన మేఘం. అంటే ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుందిగా. దీంతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుందిగా. సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఇక్కడ మెయిన్ పాయింట్. పవనాల విషయానికి వద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ winds. We classified into 3 categories. One is planetary winds, seasonal winds, local winds. వీటి గురించి మనం చూస్తే ప్రపంచ పవనాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది.
దీస్ విండ్స్ మూవ్స్ హైయర్ ప్రెజర్ ఏరియా టు లోయర్ ప్రెజర్ ఏరియా కోర్స్ ఆఫ్ ద ఇయర్. సంవత్సరం పొడవునా అలాగే వీయటం జరుగుతుంది. వీటిని దీస్ విండ్స్ అగైన్ వి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. మళ్ళీ వీటి పవనాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి వ్యాపార పవనాలు, ట్రేడ్ విండ్స్. రెండోది పశ్చిమ పవనాలు, వెస్టర్లీస్ అంటాం వీటిని. తర్వాత తూర్పు పవనాలు లేదా తూర్పు పవనాలుగా పిలవడం జరుగుతుంది. ఫస్ట్ది వ్యాపార పవనాలు, రెండోది పశ్చిమ పవనాలు వెస్టర్లీస్, తర్వాత తూర్పు పవనాలు లేదా ధ్రువ పవనాలు అని పిలవడం జరుగుతుంది. వీటిని ధ్రువ పవనాలు అంటే ధ్రువ అంటే పోలార్, విండ్స్ అంటే పవనాలు. ఇవి 3 రకాలుగా. ఫస్ట్ వ్యాపార పవనాల గురించి తెలుసుకోవాలి. ఏ వ్యాపార పవనాలు ఉంటాయనేది మనం తెలుసుకుంటే చూడండి, వ్యాపార పవనాలు ఉపాయన రేఖ ప్రాంతం నుంచి భూమధ్య రేఖ ప్రాంతం వైపు పయనిస్తాయి. ఉపాయన రేఖ ప్రాంతం నుంచి భూమధ్య రేఖ ప్రాంతం. ఉదాహరణకి చూడండి, పవనం ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి, అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి పయనిస్తుంది. ఇది ఏ గోళం? భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి అర్ధగోళం ఏ గోళం? ఉత్తరార్ధ గోళంలో పయనించేటువంటి పవనాలు ఏంటి పయనించాలి? కుడి వైపుకు పయనించాలి. చూడండి, ఇక్కడ అధిక పీడనం ఉపాయన రేఖ పీడన ప్రాంతం నుంచి ఇలా కిందికి రావాలి. అల్ప పీడన ప్రాంతానికి రావాల్సింది. ఇగో ఇక్కడ విండ్స్ ఎలా పయనిస్తాయి? ఈ ప్రదేశంలో ఎక్కడైతే అధిక పీడన ప్రాంతం ఉంటుందో అక్కడ నుంచి అధిక అల్ప పీడన ప్రాంతానికి పయనించాలి. అలాగే కింద నుంచి పైకి, అంతే కదా. వాటి యొక్క మార్గం ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, వ్యాపార పవనాలు అనేవి ఎక్కడ వీస్తాయంటే ఉపాయన రేఖ ప్రాంతానికి భూమధ్య రేఖ ప్రాంతానికి మధ్యలో వీస్తాయి. ఆ ట్రేడ్ విండ్స్ అనేవి చూస్తే మనం చూడండి, ఇక్కడ అధిక పీడన మేఘలు ఉంది, ఇక్కడ అధిక పీడన మేఘలు ఉంది. రెండు కూడా భూమధ్య రేఖ వైపు అల్పపీడన ప్రాంతం వైపు వీస్తున్నాయి. అయితే ఇది ఉత్తరార్ధ గోళం అంటున్నాం కదా. ఉత్తరార్ధ గోళంలో వీచేటువంటి పవనాలు ఎటువైపు వీయాలి? కుడి వైపు. ఇప్పుడు ఉత్తరార్ధ గోళంలో దీని యొక్క పవనం యొక్క మార్గం ఎలా ఉంది? ఇప్పుడు దీని యొక్క దిశ ఎటువైపు వెళ్ళాలి? రైట్ సైడ్. అంటే ఎటువైపు గీయాలి మనం? ఈ పవనం ఎటువైపు వీస్తుంది? ఇంతే కదా, కుడివైపు. ఈ మార్గానికి కుడివైపు. అంటే పవనాలన్నీ ఇలా వీస్తాయి, అంతేనా? ఇది నార్త్ హెమిస్ఫియర్ లో. సదరన్ హెమిస్ఫియర్ లో సేమ్ లెఫ్ట్ కదా. దీని యొక్క మార్గం ఇటు అంటే లెఫ్ట్ అండ్ ఇటేగా, అంటే ఇట్లా వీస్తాయి పవనాలు. ఇక్కడ వీచేటువంటి పవనాలనే మనం వ్యాపార పవనాలు అంటాం. చూడండి, వీటికి పేరు ఉంటుంది. అదేంటి చూడండి, ఇది ఉత్తరం, దక్షిణం, తూర్పు, ఇది వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్యం. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఉత్తరార్ధ గోళంలో వీచేటువంటి వ్యాపార పవనాలని ఏమని పిలుస్తాం? ఉత్తరార్ధ గోళంలో వీచేటువంటి వ్యాపార పవనాలని ఉపయోగిస్తాం. చూడండి, ఇవే కదా వ్యాపార పవనాలు. ఉత్తరార్ధ గోళంలో ఏ దిశ నుంచి? ఉత్తరం నుంచి వస్తున్నాయా, ఈశాన్యం నుంచి వస్తున్నాయా? అంటే ఉత్తరార్ధ గోళంలో వీచేటువంటి ట్రేడ్ విండ్స్ వి కాల్డ్ ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అన్నాం ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. అలాగే దక్షిణార్ధ గోళంలో వీచేటువంటి పవనాలని ఏమంటాం? ఇక్కడ చూడండి, ఏ దిశ? ఆగ్నేయ దిశగా కదా. ఆగ్నేయ దిశగా అంటే సౌత్ అండ్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అన్నాం ఇన్ సదరన్ హెమిస్ఫియర్. అంటే దక్షిణార్ధ గోళంలో వీచేటువంటి వ్యాపార పవనాలనేమో ఆగ్నేయ వ్యాపార పవనాలని, ఉత్తరార్ధ గోళంలో వీచేటువంటి వ్యాపార పవనాలని ఏమంటాం? ఈశాన్య వ్యాపార పవనాలని పిలుస్తాం. ఇవి ఒక్కటే కాదు, మళ్ళీ పశ్చిమ పవనాలు ఉన్నాయి కదా. ఈ రెండు మేఘాల మధ్య, ఈ రెండు ప్రాంతాల మధ్య
ఇది కూడా ఎలా చూడండి, ఇది అధికపీడన మేఘాలు కదా, అప్పుడు దీని యొక్క మార్గం పవన అల్పపీడనానికి పోవాలి కానీ పైకి. అదే ఇక్కడ కిందికి వస్తుంది అంతేనా. ఉపాయన రేఖ ప్రాంతం నుంచి ఉపధ్రువ ప్రాంతానికి వస్తాయి. ఇక్కడ అధికపీడనం నుంచి అల్పపీడనం. దీని యొక్క మార్గం దక్షిణార్ధగోళంలో లెఫ్ట్ సైడ్ పోవాలి అంతేనా, అవునా కాదా. మరి ఉత్తరార్ధగోళంలో రైట్ సైడ్ ఇట్లా. అంటే అప్పుడు దాని యొక్క నైరుతి అవుతుంది చూడండి. ఉత్తరార్ధగోళంలో ఇచ్చేటువంటి పవనాలనేమో నైరుతి పశ్చిమ పవనాలు అని పిలుస్తాం. అలాగే దక్షిణార్ధగోళంలో ఇచ్చేటువంటి వాయువ్యం ఇట్లా. ఇక వీటిని తూర్పు వైపుగా వీస్తాయి ధ్రువ పవనాలు 3. ఇక ఋతుపవనాలు అంటే మాన్సూన్ అని ఇంగ్లీష్ లో ఏమంటాం, మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు. ఋతుపవనాలు మాన్సూన్స్ అంటే ఇవి పర్టికులర్ సీజన్ లో వీస్తాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఋతుపవనాల వల్ల వర్షం సంభవిస్తుంది. నైరుతి ఋతుపవనాలు అంటున్నాం, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. నైరుతి ఋతుపవనాలు ఇక్కడ ఇటుపక్క తీసుకోవాలి. ఇక్కడ నైరుతి ఋతుపవనాలలో వర్షం కురుస్తుందని చెప్తున్నాం. మన భారతదేశ ద్వీపకల్పంలో ఎక్కువగా ఆ ఉష్ణోగ్రత వేడెక్కడం చల్లబడటం అనేటువంటి, సముద్రాలు వేడెక్కడం చల్లబడటం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ ఋతుపవనాలు అనేవి సంభవిస్తాయి. దీనికి కారణం కూడా ఈ చూడండి, ఉత్తర భారతదేశంలో అల్పపీడనం ఏర్పడడంలో ఇక్కడ ఈ దిశ గుండా పవనాలు ఇటువైపు వీస్తాయి. పవనాలు అనేవి ఈ వైపుకు వీయడం జరుగుతుంది. అప్పుడు భారతదేశంలో పెద్ద మొత్తంలో వర్షపాతం ఉంటుంది. అవి రిటర్న్ అవుతాయి, తిరోగమన వర్షపాతం అంటాం. ఈశాన్య దిశగా మళ్ళీ ఇటు వస్తాయి అన్నమాట. ఈ ఋతుపవనాలు అనేవి ఏదైనా ఒక దేశంలో ఒక కాలంలో చూడండి 2 రకాలుగా మనం నైరుతి ఋతుపవనాలు అంటాం. అంటే నైరుతి ఋతుపవనం అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం. ఈశాన్య ఋతుపవనాలు అంటాం నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటాం. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఎప్పుడు మిడ్ సెప్టెంబర్ టు డిసెంబర్ వరకు అనుకున్నాం. ఇప్పుడు పడే మనకి ఇప్పుడు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనమాట. ఈశాన్య ఋతుపవనాలు కూడా మన భారతదేశంలో వర్షపాతం పడుతుంది. ఈ కాలంలోనే ఈ వర్షం ఉంటుంది. అలాగే ఈ సౌత్ వెస్ట్ తీసుకున్నట్లయితే, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ గట్లా తీసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు ఇవి జూన్ టు సెప్టెంబర్ వరకు పడతాయి అన్నమాట. అయిపోయింది కదా ఆ కాలంలో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాత్రమే వస్తాయి. ఈ పర్టికులర్ సీజన్ లో నాట్ ఓన్లీ ఇండియా, అరేబియన్ ప్రాంతం, శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ ఇవన్నీ ఎఫెక్టెడ్. బంగ్లాదేశ్ కానీ ఈ దేశాలన్నీ కూడా ఋతుపవనాల ప్రభావం ఉంటుంది ఈ దేశాల్లో. ఇక మిగిలింది స్థానిక పవనాలు. స్థానిక పవనాలు 2 రకాలుగా ఉంటాయి. ఉష్ణ స్థానిక పవనాలు, శీతల స్థానిక పవనాలు. అంటే హీట్ లోకల్ విండ్స్, కోల్డ్ లోకల్ విండ్స్. ఇవి 2 రకాలని చెప్తున్నాం. హీట్ లోకల్ విండ్స్ ఏమేంటి అనేది తీసుకుంటే చినూక్, ఫోన్. చినూక్ ఒకటి ఉదాహరణకి, ఫోన్ ఇంకోటి లూ మన భారతదేశంలో వీచేటువంటి. ఇవన్నీ ఉష్ణ శీతల ఉష్ణ స్థానిక పవనాలు అంటాం. అంటే ఈ ప్రదేశాలు ఉదాహరణకి మన భారతదేశం తీసుకుంటే రాజస్థాన్ రాష్ట్రం ఎలా ఉంటుంది, మొత్తం ఇసుకతో కప్పబడి ఉంటుంది. ఎడారి, తారెడారి ఎక్కడుంది, మన రాజస్థాన్. అక్కడ ఉండేటువంటి వేడి వల్ల అక్కడ పయనించేటువంటి పవనాలని లోకల్ గా పిలుస్తాం లూ పవనాలు, లూ విండ్స్ అని పిలుస్తాం. ఈ చినుకు, ఫోన్ అనేవి కూడా అలాంటివే. వేడి ఉత్తర అమెరికా కానీ రాకీ పర్వతాల్లో అక్కడ వేడి. మనకి టేబుల్ ఉంది, టేబుల్ ఒకసారి చూడండి అర్థం అయిపోతుంది. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది హీట్ లోకల్ విండ్స్. అలాగే కోల్డ్ లోకల్ విండ్స్ చూసినట్టయితే శీతల స్థానిక పవనాలు ఏంటి అంటే మిస్ట్రల్, బోరా, ప్యాంపెరో, పియోనా ఇవన్నీ కూడా శీతల స్థానిక పవనాలుగా ఉన్నాయి. ఈ స్థానిక పవనాలు అనేవి వాటి యొక్క ప్రభావం ఒక ప్రదేశానికే పరిమితమై ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ భూమి ఉందనుకోండి, భూభాగం పక్కన సముద్ర భాగం, భూభాగం సముద్ర భాగం.
ఇక్కడ భూభాగం మీద వీచేటువంటి పవనాలు ఈ ప్రదేశంలో వీస్తే ఇక్కడ ఏది ఎండ్లపల్లి ఉష్ణ పవనాలు ఉదాహరణకి, లేకపోతే ఎండ్లపల్లి శీతల పవనాలు ఈ ప్రదేశానికి సంబంధించి. ఇక్కడ ఎండపల్లి కొండలు ఉన్నాయనుకోండి, ఆ కొండలో ఉండేటువంటి కొండ ప్రదేశంలో వేడి ఉంటేనేమో ఉష్ణ పవనం, కూల్ ఉంటేనేమో శీతల పవనం. ఇట్లా మనం ఆ లోయ ప్రాంతం కానీ లోయ ప్రాంతాల్లో కూడా అలాగే మనం డివైడ్ చేయొచ్చు అనమాట. ఇలా మనం పవనాలను కూడా వర్గీకరించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.